హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జీరా రైస్ అండి. మామూలు రైస్తో చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అండి. నెయ్యి లేనప్పుడు ఇలా టేస్టీగా ఈజీగా 3 నిమిషాలలో అయిపోద్దండి. ఎంతో టైం పడుతుంది. లంచ్ బాక్స్కి అయితే చాలా చాలా ఈజీ. ముందు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి మసాలా దినుసులు అన్నీ వేసేసి జీలకర్ర 2 స్పూన్లు వేసి చక్కగా దోరగా వేయించుకోవాలండి. కానీ మంచి వాసన, అది స్మెల్ అనేది వస్తుంది వేయించుతుంటే. జీలకర్ర చాలా బాగుందనమాట, మంచి అరుగుదల అనమాట ఈ జీలకర్ర. మనం జీరా వాటర్ దగ్గర చాలా మంచిదండి. ఇక్కడ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తం వేసుకొని మనం వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా నేను అన్నాన్ని వండి చల్లార్చి పెట్టానండి. దాన్ని మనం ఇప్పుడు వేద్దాము. మామూలు రైస్తో ఉంటే ఎంత బాగుందో అండి, చాలా బాగుంది. కొంతమంది నెయ్యితో కూడా వండుతారు. అసలు జీరా రైస్ నెయ్యితోనే వండాలి, కానీ ఇక్కడ నూనెతో వండాను నేను. నెయ్యి 2 స్పూన్లు వేసానండి లాస్ట్కి. ఇది అయిపోయిన తర్వాత ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. అసలు చాలా బాగుంది. లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. ఇంట్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఏ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుందన్నమాట. నచ్చితే మాత్రానికి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పైన ఇలా కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత వేడి వేడి జీరా రైస్ని ప్లేట్లో తీసుకొని మీ ఇష్టం వచ్చిన కర్రీని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు జీరా పెరుగు చట్నీ అండి, తాలింపు చేశాను. ఇలా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, జీలకర్ర 1 స్పూన్ వేసేసి కరివేపాకు, కొత్తిమీర వేసానండి. వేసి పెరుగు తాలింపు వేసాను. స్టవ్ ఆఫ్ చేసి పెరుగు తాలింపు వేసండి. ఈ జీరా పెరుగు తాలింపు కూడా చాలా చాలా బాగుందండి. ఈ 2 కాంబినేషన్ తింటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.